హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే ముందుగా మనం అయితే ఏపీ పాలిసెట్ వెబ్సైట్ లోకి వెళ్తే మనకి సిటీ అలాట్మెంట్ అయితే నిన్న నుంచి అయితే మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అయింది. సో మీకు సీట్ అలర్ట్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, అండ్ ఒకవేళ మనం సీట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ ఎలా చేయాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్ల గురించి, అండ్ ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, కాలేజ్ కి ఏ సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి, ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు జిరాక్స్ సీట్లు ఏమైనా తీసుకెళ్లాలా, సీట్ క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఈ రోజు అయితే మన టాపిక్ అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ గా మనం అయితే అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ అయిన తర్వాత అక్కడ మన ఆల్ టికెట్ నెంబర్ అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ కింద క్యాప్చర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. 3 ఎంటర్ చేసిన తర్వాత అప్పట్లో పాలిసెట్ అప్లికేషన్ చేసుకున్న టైంలో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది, 6 డిజిట్స్. సో మీరైతే 6 డిజిట్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే సీట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంటుంది, అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంటుంది. ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయిందా లేదా అని కూడా ఉంటుంది. సో మీరు ముందుగా అయితే అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఏ ఆర్డర్ ఏ కాలేజ్ వచ్చింది ఏంటని చెప్పేసి ఆ ఆర్డర్ లో అయితే ఉండడం అయితే జరిగింది. నిన్న ఒక స్టూడెంట్స్ కి అయితే డౌన్లోడ్ చేయడం అయితే జరిగింది. సిసి కాలేజ్ తాడేపల్లిగూడెం అయితే రావడం అయితే జరిగింది. సో తను ఏంటంటే సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేసామన్నాడు, చేస్తాను. సో మీరు ఏంటంటే అలాగా మీకు అక్కడ సిసి కాలేజ్ ఉంటే సిసి, లేకపోతే ఆదిత్య అయితే ఆదిత్య, ఏ కాలేజ్ అయితే కాలేజ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. శ్రీ వాసు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. తర్వాత అక్కడ మనకి ఫీజు ఎంత ఉంది, 25,000 కి 25,000 అంటే రెండు ఈక్వల్ అమౌంట్లు ఉన్నాయంటే మీరైతే కంపల్సరీగా అయితే ఫీజు పే చేయాల్సి వస్తుంది. లేదు పైన 25 ఉండి కింద స్కాలర్షిప్ ఇవన్నీ కూడా 0 ఉంటే మీరైతే కాలేజ్కి అయితే ఎటువంటి ఫీజు కూడా కట్టకుండా వద్దు. సో ఇదైతే ముందుగా ముఖ్యమైన పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కాలేజ్ కి సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు, తర్వాత సీట్ అలాట్మెంట్ చేస్తారు కదా, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ కొట్టేయండి. సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు చేస్తేనే మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది, లేదంటే సీట్ అయితే కన్ఫర్మ్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ కౌన్సిలింగ్ లో పెట్టుకుందాం అనుకుంటే అవ్వదు. మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ కన్ఫర్మ్ చేసేసుకోండి. మీకు నచ్చిన కాలేజ్ వచ్చినా నచ్చిన కాలేజ్ వచ్చినా ఏం వచ్చినా కానీ జాయిన్ అయిపోండి. తర్వాత మీరు సెకండ్ కాలేజీలో కావాలనుకుంటే మార్చుకుందరు కానీ. సో సెల్ఫ్ రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత మీరు నెక్స్ట్ జూలై 8వ తారీఖు నుంచి 11వ తారీఖు లోపల మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసి మీరు కాలేజ్కి వెళ్ళి అయితే అడ్మిషన్ అనే నెంబర్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి ఏంటని చూసుకుందాం. ఏపీ పాలిసెట్ ఆల్ టికెట్ అండ్ ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డ్ అండ్ సీట్ అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ ఉంది అది, అండ్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, ఎస్ఎస్సి టీసీ, 6th నుంచి 10th దాకా స్టడీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఫోటోస్ ఒక 3 and 4, అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలి, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి, అండ్ ఓసీ అభ్యర్థులు ఉంటే ఈడబ్ల్యూఎస్ కూడా అయితే తీసుకెళ్ళండి. రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే మీరు అదర్ స్టేట్ నుంచి వచ్చి ఎవరైనా ఉంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ కానీ, లేకపోతే క్యాప్ కానీ, ఫోర్స్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్టర్ కానీ, మైనారిటీ సర్టిఫికేట్ ఏమైనా మీకు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు ప్రత్యేక కేటగిరీలో ఉంటే మీరైతే కంపల్సరీగా అయితే తీసుకెళ్ళండి. కాలేజీ రిపోర్టింగ్ సమయంలో మీరైతే ఒరిజినల్ తీసుకెళ్ళండి, అండ్ జిరాక్స్ కాపీస్ కూడా 2-3 సెట్లు అయితే తీసుకువెళ్ళాలి. అడ్మిషన్ ఫీజు ఉంటే అక్కడ మీరైతే అడ్మిషన్ బ్లాక్ లో మీరు మాట్లాడుకుని కట్టుకోవాల్సి వస్తుంది. అండ్ కాలేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే అవ్వాలి. మీరు రిసిప్ట్ మీరు ఒకవేళ ఏమైనా ఫీజులు కడితే కంపల్సరీగా అయితే రిసిప్ట్ తీసుకోండి, ఓకేనా. చాలా మంది ఏం చేస్తారంటే కాలేజీ దూరంగా వచ్చిందని చెప్పేసి కాలేజీకి వెళ్ళకపోవడం, సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోవడం, ఒరిజినల్ సర్టిఫికేట్ మర్చిపోయి వెళ్ళకపోవడం, సెల్ఫ్ రిపోర్టింగ్ చివరి రోజులో వరకు వెయిట్ చేసి లాస్ట్ లో తీసుకెళ్తాం, లేదంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఎక్స్పైర్ అయిపోయి సర్టిఫికెట్లు తీసుకెళ్ళకండి. ఇవన్నీ కూడా రాంగ్. చేయడం వల్ల ఏంటంటే మీకు సీటు క్యాన్సిల్ అయిపోవడం కొన్ని జరుగుతాయి. సో మీరు సీటు వచ్చిన వెంటనే మీరైతే పోర్టల్లో అయితే సెల్ఫ్ రిపోర్ట్ కంప్లీట్ చేయండి. తర్వాత నిర్ణయంలోనే మీరు ఏ కాలేజ్ మంచి రోజు అయితే చూసుకొని వెళ్ళి మీరు అయితే అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ తో పాటు ఫిజికల్ రిపోర్ట్ కూడా 2 చేసినప్పుడే మీకు అడ్మిషన్ అయితే పూర్తవుతుంది. నేను సెల్ఫ్ రిపోర్టింగ్ ల్యాప్టాప్ ఫోన్ లో చేస్తాను కదా, కాలేజ్కి వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటారు. సో అలాగైతే చేయకండి. సో ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత ఉపయోగపడి అయితే తప్పకుండా అయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోమని. ఇంకేమైనా అప్డేట్లు ఉంటే మన ఛానల్ అయితే రావడం అయితే జరిగింది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.